దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 28 మంగళవారం మీనరాశి వారికి మీ పరువు ఈ విధంగా పోతుంది. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మీనరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. ఈ రోజు విద్యార్థులు ఆటల్లో మునిగిపోతారు. మీకు ఎండ దెబ్బ తగలకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు స్వరపడే నీటిని తీసుకోవాలి. తల్లిదండ్రులు మీ గురించి భయపడుతూ ఉండవచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వారు చెప్పేది వినండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రోజు మీరు కొత్త సృష్టిని ప్రారంభించవచ్చు. గృహిణులు ఈ రోజు దేశ స్థాయిలో కొన్ని మార్పులు తీసుకురావడానికి ఉత్సాహాన్ని చూపించవచ్చు. మీరు చిన్ననాటి స్నేహితుడిని కూడా కలుసుకోవచ్చు. ప్రేమ మీకు చాలా ముఖ్యం, కానీ మీరు దాన్ని సహజంగా మరియు ప్రవహించేలా చేయడానికి ఇష్టపడతారు. ఈ రోజు మీకు గందరగోళంగా ఉండవచ్చు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో తొందరపడకండి. శ్రమతో వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. రైతాంగానికి ఈ రోజు సాధారణ దినంగా ఉంటుంది. కెరియర్ సంబంధిత విషయాల గురించి ఆలోచిస్తూ పెద్దల నుండి సలహాలు తీసుకోవడం మంచిది. ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో మీరు మీ పనిని సరిగ్గా చేయాలి. మీ బాధ్యతలను ఇతరులపై వదిలివేయకండి. మీరు భాగస్వామ్యంతో కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. అది మీకు మంచిది. కొత్త వాహనం కొని ఇంటికి తీసుకోవచ్చు. మీ స్నేహితుల నుండి పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. మీరు చెప్పే దాని గురించి మీ తల్లిదండ్రులు బాధపడవచ్చు. వేరొకరు చెప్పిన దానితో మోసపోకండి. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు కొన్ని మంచి వార్తలనైతే వింటారు. మీకు కంటి సంబంధిత సమస్యలు ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ని సంప్రదించండి. ఈ రోజు మీనరాశి వారు వినయంగా ఉండాలి. నిజమైన జ్ఞానం వినయంతో వస్తుంది. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ యజమానితో విభేదాలను నివారించండి. వ్యాపారంలో ఓపికగా ఉండాలి. మరియు మీనరాశి వారు కస్టమర్లతో మంచి సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి. థైరాయిడ్ సంబంధిత సమస్యలు, సమతుల్య ఆహారం మరియు వ్యాయామం, కంటి ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించండి. మీ తల్లి వైపు నుండి మంచి సంబంధాలతో సానుకూల వాతావరణాన్ని ఆస్వాదించండి. మీరు ఏదైనా రాజకీయ పనిలో విజయం సాధించాలనుకుంటే లేదా రాజకీయాల్లో మీ ప్రత్యర్థి కంటే ముందు ఉండాలనుకుంటే ఈ రోజు శని స్తోత్రాన్ని పఠించాలి. ఈ రోజు మీరు శని స్తోత్రాన్ని పఠించడం లేదా వినడం ద్వారా మీకు విజయం లభిస్తుంది మరియు మీ ప్రత్యర్థులను అధిగమించగలుగుతారు. రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పని చేసినా ఆలోచనాత్మకంగా చేయండి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. పాత అప్పులు తీర్చాలని ఒత్తిడి ఉంటుంది. మీరు ఒంటరిగా సమయం గడపకూడదు. మీ వైవాహిక జీవితంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండవచ్చు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా పిల్లలకు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడండి. మీరు మీ పనులు జాగ్రత్తగా ఉండాలి. యజమానితో విభేదాలను నియంత్రించండి. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బును అప్పుగా ఇవ్వవలసి ఉంటే మీరు పనిచేసే చోటకు కానీ మీ ఇంటి వద్దకు కానీ వచ్చి మీ పరువు పోయే విధంగా డబ్బు గురించి అడగవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా డబ్బును సమయానికి తిరిగి ఇచ్చేది ఉంటే తిరిగి ఇవ్వటానికి ప్రయత్నించండి. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ వైవాహిక జీవితంలో గొడవలు జరుగుతూ మీ జీవితంలో సమస్యలు మొదలవుతూ ఉంటాయి, కాబట్టి చిన్న చిన్న వాటికి వివాదాలు పెంచుకోకుండా మీరు కనుక సామరస్యంతో కూర్చొని పరిష్కరించుకుంటే మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీ రాశి ఫలాలను ఇదే విధంగా ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.